పాలు చేసినావు జగనన్న. నువ్వు ఇచ్చిన హామీల ప్రకారం మేము అడిగినాం. నువ్వు దౌర్జన్యం చేపిస్తున్నావు, రౌడీయిజం చేపించినావు. కార్మికుల మీద నువ్వు చేయాల్సింది ఇదేనన్నా జగనన్న. నీ పాదాలకు వందనాలన్నా, మేలు చేసినావన్నా జగనన్న. తోడబుట్టినాలమ్మా, అక్క చెల్లెళ్ళమ్మా కరోనాలో వచ్చి విధానాల్లో మేము పనులు చేపించుకొని, పనిముట్లు లేకపోయినా మేము పనులు చేసి 4.5 సంవత్సరాల నుంచి ఎట్టి చాకరీ చేసి మా రక్తమంతా దారిపోస్తే మీకు కనికరం లేదన్నా జగనన్న. ఈ రోజు దౌర్జన్యానికి చేసినావు. నువ్వు రౌడీవా లేదా ప్రజారాజ్యం వెళ్ళే సీఎంవా? నువ్వు ఎవరువో? ప్రజల మనిషివా లేదా దౌర్జన్యం చేసే రౌడీవా? ఈ కార్మికులకు నీకు ఏ అన్యాయం చేసినారు? నువ్వు ఇచ్చిన హామీల ప్రకారమే మేము అడిగినాం. అది మాది తప్ప. ఎందుకు చేస్తున్నావన్నా నువ్వు జగనన్న? కరోనాలో ఉన్నావు, కరోనాలో చేసినాం. నువ్వు వచ్చిన నుంచి రాష్ట్రంలో ఎన్ని కష్టాలున్నా జగనన్న వచ్చినాడు కొత్తగానని మేము సానుభూతి చూపిస్తే నువ్వు మా మీద రౌడీ విజయం చూపించినావా జగనన్న? పోలీసులు పంపించి మాకు రౌడీజం చేపించినావా? మా ప్రాణాలు తీసుకున్నా నువ్వు ఏతం ఎక్కినిచ్చినావా లేదా? నువ్వు చేసిన ప్రమాణాలే మేము అడిగినాం. అది మాది తప్ప జగనన్న. నువ్వు చేసింది ఏ మాత్రం న్యాయమో? నువ్వు మాకు అన్యాయం చేయకుండా న్యాయం చేయి. మా కడుపు కొట్టకాకు. ఇంత ప్రజలు నిరోగ్యులు ఉండగలుగున్నారు. ఈ రోజు నువ్వు కొత్త మనుషులు పెట్టి పని చేపించినావే, మరి కరోనాలో ఎందుకు చేపించలేకపోయినావు? ఈ రోజు 11 రోజులు మేము సమ్మె చేస్తామంటే, శాంతియుతంగా ఎన్నో రూపాల్లో ఆందోళన చేస్తామంటే ప్రభుత్వం చర్చకు ఒకసారి పిలిచి కనీసం మాట పడకుండానే ఈ సమ్మె విరమించమని చెప్పి దౌర్జన్యంగా మా మీద బెదిరిస్తాంది. ఇది అన్యాయం అని చెప్పి మేము చేసే చాకిరి, ఎట్టి చాకిరి కనీసం ఈ రోజు మురికి ముద్దలు చేస్తామంటే కూడా ప్రజలు మా ప్రాణం కాపాడుతూ ఉంటే ప్రభుత్వం వాటి పైన స్పందించకుండా మేమేమడుతున్నామయ్యా? మీరు చెప్పిన కోరిక మేము అడుగుతున్నాం. మీరు చెప్పిన మాట ప్రకారం మాకు జీతాలు ఇవ్వమంటున్నాం. ఆ మాట తప్పి ఈ రోజు మా పైన దౌర్జన్యం చేసి మార్గ అరాచకం చేసి రాష్ట్రమంతా కార్మికులందరూ రోడ్డు పని చేస్తున్నాం. కనీసం 13 రోజులు చర్చ జరుగుతుంటే కనీసం వేతనం ఇచ్చామంటే కనీసం ఇది లేదు మాట అనుకుంటూనే సమ్మె విరమించాలని చెప్పి దౌర్జన్యం చేస్తా ఉంటే అధికారులు వచ్చి చేస్తా ఉంటే మేము తట్టుకోలేక ఈ రోజు ఆఫీస్ పుట్ట చేసినాం. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి మా మున్సిపల్ కార్మిక సమస్యలు పరిష్కరించి జీతం పెంచాలి మా ప్రధాన డిమాండ్. ఆ డిమాండ్ ఒకటి నెరవేర్చి తప్ప మేము సమ్మె విధించే పరిస్థితి లేదని చెప్పి ఈ ప్రభుత్వం హెచ్చరిస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.